రాజశేఖర్ రెడ్డి బ్రతికున్న రోజుల్లో ప్రయత్నించారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనకి. కానీ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎత్తుల ముందు అది వికటించింది, విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర సమితే మొక్క చెక్కలయ్యింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాజశేఖర్ రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది. 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడంతో అందులో 100కి 90% మంది తెలంగాణ ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పడేయాలి లేదా జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలి అంటే రాష్ట్ర విభజన వాదాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004లో రాష్ట్ర విభజనకి హామీ ఇచ్చి 2009లో వదిలేసి జై ఆంధ్ర అన్నటువంటి సోనియా 2014లో రాష్ట్ర విభజన చేసినటువంటి కారణం చాలా క్లియర్ కట్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఉండటం. రెండవది, తెలంగాణలో మెజారిటీ సీట్లు 17కి 17 వచ్చేస్తే 16 మనకి, ఒకటి వాళ్ళకి. ఆంధ్రాలో ఒక 5 సీట్లు వస్తాయి అన్నటువంటిది ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం వేసిన లెక్క. అవునని చెప్పిన ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఖచ్చితమని చెప్పినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సాక్షిగా చేసినటువంటిది అది. లేకపోతే చనిపోతుంటే ఎందుకు చూస్తా ఊరుకుని చివరిలో చేసుకొచ్చింది అక్కడే అర్థమైపోతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోబట్టే 10 ఏళ్ళు అధికారానికి దూరం చేసినటువంటి సిచ్యుయేషన్. ఆనాడున్న తెలంగాణ సెంటిమెంటు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వ్యవహారము, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆకాంక్షలకు సంబంధించి ఆంధ్ర నీళ్ళని తెలంగాణ లాక్కోగలుగుతోంది, ఆంధ్రాకి రావాల్సిన ఆస్తుల్ని తెలంగాణ లాక్కోగలిగింది. అలాగే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా అక్కడ పూర్తిగా నిషేధించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి జరిగిపోయినాయి. తెలంగాణ ఆకాంక్షకి అదే కీలకం. అవి చేసేసాడు కేసీఆర్, కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ప్రతి అంశంలో తీసుకురావాలన్న తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కవిత ప్రయత్నం ఫలిస్తుందా? ఏదో వాళ్ళ బావ రేవంత్ రెడ్డి లండన్లో కూర్చుని ఒప్పందం చేసుకున్నారట. ఇదేమన్నా అంతర్జాతీయ ఒప్పందాలు ఇద్దరు కూర్చుని చేసుకుంటారు, లేదా ఒకవేళ ఒప్పందాలు చేసుకుంటే ఏమన్నా వర్కౌట్ అవుతాయా? నెంబర్ 1. రెండవది, మళ్ళీ బ్రాహ్మణ పరిషత్తులో ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఉండాలి? వేదం చేపట్టించేవాడు తెలంగాణ వాడు కాదా? ఆంధ్రాలో తెలంగాణ, తెలంగాణలో ఆంధ్ర అనే కంటే కూడా ఇదివరకు హైదరాబాదులో సెటిల్ అయినటువంటి ఆంధ్రులు అయి ఉంటారు. అంతేగాని ఆంధ్ర నుంచి తీసుకెళ్ళి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుడిని అక్కడ ఏం పెట్టుకోరు. లేదంటే కనుక ఏది ఇక్కడ ఉన్నటువంటి అన్నమాచార్య టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఏం పెట్టుకోవట్లేదు. అక్కడ ఉండి ఉన్న వాళ్ళని పెట్టుకుని ఉంటారు. దాంట్లో ఇక నువ్వు పుట్టినప్పుడు ఆంధ్రానా కాదా, తెలంగాణనా కాదా అన్నటువంటి ఆలోచనలతో సాగాలనుకుంటే, అలాంటి నిలువెత్తు విభజన చెయ్యాలనుకుంటే అంగీకరిస్తుందా ఇవాళ తెలంగాణ సమాజం? మెగా కుటుంబానికి సంబంధించిన సురేఖ గారికి ఇచ్చారు, యాదగిరి గుట్ట అంటే ఏమైపోతుంది? దాంతో ఏమన్నా అద్భుతాలు జరిగిపోతాయి. లెక్కన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 2 తెలంగాణ వాళ్ళకి కూడా ఇచ్చారు కదా, అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు కదా. ఎందుకు ఈ విధమైన రచ్చ చేసి ఏదో ఒక కొప్పు పెట్టి సోనియమ్మలాగా ప్రొజెక్ట్ అయినటువంటి మాత్రాన వర్కౌట్ అయిపోతుందా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.